ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ కూడా చెరపలేడు. కాని కొన్ని పురాణాల ప్రకారం మన తలరాతన మనమే మార్చుకోవచ్చని వేద పండితులు సూచిస్తున్నారు. దేవుడిని పూజించడం, అలాగే దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం ద్వారా మన తలరాతలో ఉండే దురదృష్టం మొత్తం అదృష్టంగా మారిపోతుందట. ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ప్రదక్షిణాల వల్ల కలిగే శుభప్రయోజనాలు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. విష్ణు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు దేవాలయానికి వెళ్ళేటప్పుడు 3 ప్రదక్షిణాలు కాని 7 ప్రదక్షిణాలు కాని చేయాలి. విష్ణుదేవుడు 3 లోకాలను పాలిస్తాడు. 3 ప్రదక్షిణాలు త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. విష్ణు దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక శివాలయాకి వెళ్ళినవారు తప్పనిసరిగా 3 ప్రదక్షిణాలు చేయాలి. అయితే సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు పూర్తిగా ప్రదక్షిణాలు చేయకూడదు. శివుడికి అర్ధ ప్రదక్షిణ చేయాలి. అంటే శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయకుండా సొగం ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అది ఎలా చేయాలంటే, శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ ప్రారంభించి గుడిలో అభిషేకం చేసిన నీరు ప్రవహించే గోముఖం వరకు వెళ్ళి అక్కడ ఆగి వెనక్కి తిరిగి మళ్లీ ప్రారంభ స్థానానికి రావాలి. గోముఖాన్ని దాటి వెళ్ళకూడదు. ఇలా 3 సార్లు చేయాలి. దీన్నే చండ ప్రదక్షిణ అని అంటారు. ఇది శివుడిలోని త్రిలోకాలను సూచిస్తుంది. శివాలయంలో అర్ధప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మల అదృష్టం వవరిస్తుంది. అలాగే మీ కుటుంబ ఆయుష్షు పెరుగుతుంది. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు. ఇక అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు దుర్గాదేవికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, తదితర అమ్మవార్లకు 3 ప్రదక్షిణాలు కాని 7 ప్రదర్శనలు కాని 9 ప్రదక్షిణాలు కాని చేయాలి. అమ్మవారికి 9 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణాలు లేదా 5 ప్రదక్షిణాలు చేయాలి. సంతానం లేనివారు, అలాగే కుజ్దోషాలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేయండి. అలాగే గణపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు 1 ప్రదక్షిణం చేసిన సరిపోతుంది. వినాయకుడు కార్యసిద్ధికి అధిపతి కాబట్టి వినాయకుడికి 1 ప్రదక్షిణతోనే సర్వపాపాలు నశిస్తాయని నమ్ముతారు. వినాయకుడికి ప్రదక్షిణాలు చేస్తే పనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినవారు 5 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు లేదా 108 ప్రదక్షిణాలు చేయవచ్చు. హనుమంతునికి 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే శనిదోషాలు నుండి విముక్తి లభిస్తుంది. అత్యంత పవిత్రమైన దైవవృక్షాలలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టును పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రావి చెట్టులో త్రిమూర్తులు కలువై ఉంటారు. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు లేదా 21 ప్రదక్షిణాలు చేస్తే ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఇక నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. మనలో చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణం చేయాలంటే ఎంతో భయపడిపోతూ ఉంటారు. కాని నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. అలాగే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక దేవాలయంలో ప్రదక్షిణాలు చేయాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడు మాత్రమే మీరు చేసిన ప్రదక్షిణాలకు పుణ్యఫలితం దక్కుతుంది. ప్రదక్షిణాలు చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. దేవాలయంలో ప్రదక్షిణాలు ప్రారంభించే ముందుగా మీ సంకల్పాన్ని దేవునికి చెప్పుకుని ప్రదక్షిణాలు ప్రారంభించాలి. దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం పాటిస్తూ మీ మనసులో దేవుడిని స్మరించుకుంటూ దేవాలయంలో ప్రదక్షిణాలు చేయాలి. చెప్పులు లేకుండా ప్రదక్షిణాలు చేయాలి. దేవునికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు చేతులు జోడించి నమస్కారం ముద్రతోనే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఇక గుడిలో ప్రదక్షిణాలు చేసేవారు మధ్యాహ్నం 12 లోపే పూర్తి చేసేయాలి. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణాలు చేయకూడదు. ఇక మనలో చాలామంది గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక వైపున తాకి నమస్కారం చేసుకుంటారు.
కాని పొరపాటున కూడా గర్భగుడి వెనుక వైపున ముట్టుకోకూడదు. దేవాలయంలో దేవుడిని దర్శించుకోవాలంటే దేవునికి ఎదురుగా నిలబడకూడదు. కొంచెం పక్కగా నిలబడి దేవుడిని దర్శించుకోవాలి. ప్రదక్షిణం ప్రారంభించే ముందు మొదటిగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి చాలా దైవశక్తి ఉంటుంది. గర్భగుడిలో ఉన్న దేవుడిని మన చేతులతో ముట్టుకోలేము. కాని ధ్వజస్తంభాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి. దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ కుడివైపుగా చేయాలి. ప్రదక్షిణాలు చేసేవారు హడావుడిగా నడవకూడదు. నెమ్మదిగా దేవుని తలుచుకుంటూ గుడిలో ప్రదక్షిణాలు చేయాలి. ఇక ప్రదక్షిణాలు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకూడదు. ప్రదక్షిణాలు దేవాలయంలోనే కాకుండా ఇంట్లో దీపారాధన చేసినప్పుడు కూడా ఆత్మ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణం అంటే దేవతలున్న దేవాలయాన్ని చుట్టి రావడం. ప్రదక్షిణంలో అంటే పాపం నశింపజేసేది, దక్షిణ అంటే శుభాలను ప్రసాదించేదని అర్థం. కాబట్టి దేవునికి ప్రదక్షిణాలు చేస్తే పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని నమ్మకం. ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఇక ప్రతి శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. శివాలయంలో నందీశ్వరుడికి అలాగే శివునికి మధ్యలో ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశంలో అస్సలు నడవకూడదు. దేవాలయంలో ప్రదక్షిణాలు చేసిన వారు గుడి దగ్గర ఎవరికైనా దానం చేస్తే లక్ష్మీకటాక్షం సమృద్ధిగా వరిస్తుంది. ఈ విధంగా దేవునికి ప్రదక్షిణాలు చేస్తే ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.